ఇప్పుడే చూస్తున్నాం. ఆయన ఒక సెలబ్రిటీ అయ్యుండి మీరే అన్నారు చేస్తున్నారా అని. ఒక సెలబ్రిటీ అయ్యుండి అక్కడి నుంచి మౌంటైన్స్ ఎక్కి హీఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళకి జాబ్ ఇస్తే వేరే స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. మనం ఇక్కడే ఉండి డెవలప్ అవ్వచ్చు. హాయ్ అండి, మీ పేరేంటి? చురిష్మా. ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఎక్స్పెక్టింగ్ గుడ్ చేంజెస్ బికాజ్ చేంజ్ అనేది బయట ముందు రావాలంటే అక్కడి నుంచి మనలో చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలి. హీ స్టార్టెడ్ ఫ్రమ్ వేర్ హీఈస్ బీయింగ్ ఫ్రమ్ సినీ ఇండస్ట్రీ టు ద పొలిటికల్ ఇండస్ట్రీ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది చేంజ్. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చూసాం కాబట్టి హీరో వరంగా, కానీ మూవీస్లో అలా వెళ్ళిపోద్ది హైలోకి. మరి నిజంగా పొలిటికల్లో కూడా ది హై చూపిస్తారని నమ్మకం ఉందా? మాటల వరకైనా చేతల్లో ఏమైనా చూపిస్తారా పవన్ కళ్యాణ్ గారు? చేతల్లో కూడా చూపిస్తారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ హౌ ఏ సెలబ్రిటీ విల్ బీ వీ నో. He will have every facilities, but he's being something. He came out of the box and he's doing the development from where he's being. Expecting the change. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే పంచాయతీల వారిగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి అన్నారు కదా, నిజంగా మంచి చేస్తారని నమ్మకం ఉందా? డెవలప్మెంట్ అనేది మెయిన్ అవుట్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మన స్టేట్ అనేది ఫస్ట్ ప్లేస్లోకి రావచ్చు. సో నిజంగా ఆయన చేస్తారా? ఈయన కూడా కరప్షన్లోకి ఇన్వాల్వ్ అవుతారు? అందరు లీడర్స్ మాటలు చెప్తారు, గుడ్ లుక్లో కనబడతారు, బట్ కరప్షన్లోకి ఇన్వాల్వ్ అవుతారు ఎవరో ఒకరు. గతంలో చాలామందిని చూసాము, అంతమంది బిఫోర్ కూడా చాలామంది చూసాం. ఈ ప్రభుత్వం ద్వారా ఏమైనా అలాంటివి జరుగుతాయా అంటే ఐ డోంట్ నో, బట్ జరగవని నేను అనుకుంటున్నాను. బికాజ్ మనకి ఓన్లీ సిటీస్లో అట్లో డెవలప్మెంట్ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకోవట్లేదు. హీఈస్ కమింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, విలేజెస్ అండ్ మౌంటైన్ ప్రదేశాలు, ట్రైబ్యూట్స్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తున్నారు. దేర్ ఆల్సో హీస్ ట్రయింగ్ టు బ్రింగ్ ది చేంజ్, ఎడ్యుకేషన్, సంథింగ్ రెవల్యూషన్ హీస్ ట్రయింగ్ టు డూ. మొన్న కూడా చూసాం కదా, రాక్స్ ఉన్న ప్లేస్లో మౌంటైన్స్ అంటే చాలా సరౌండింగ్లోకి వెళ్ళారు. ఆయన కూడా ఆయన సొంత చేతులతో పట్టుకొని టెస్టింగ్ చేస్తున్నాడు, పర్ఫెక్ట్గా రోడ్స్ వేసారు లేదా, అంటే మంచి క్వాలిటీ యూస్ చేశారు లేదని చెప్పి ఆయన వెళ్ళి చేస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది? ఏ లీటర్ నేను చూసారా ఇలా వెళ్ళడం? సో గతంలో ఎవరైనా ఇప్పుడే చూస్తున్నారా? ఇప్పుడే చూస్తున్నాం. ఆయన ఒక సెలబ్రిటీ అయ్యుండి మీరే అన్నారు చేస్తున్నారా అని. ఒక సెలబ్రిటీ అయ్యుండి అక్కడి నుంచి మౌంటైన్స్ ఎక్కి హీఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. ఐ హ్యావ్ దట్ హోప్. అదేవిధంగా లేడీస్ పరంగా చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కదా గతంలో. మిస్సింగ్ కేసెస్ కానీ, ఒకవేళ వాళ్ళు లేకపోయినా కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా పోలీసులు కూడా క్యాచ్ చేసే టైం కూడా లేదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేడీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ల ముందు అంటారు, స్టేజెస్ మీద అంటారు. సో నిజంగా జరుగుతాయి అంటారా? లేడీస్కి ఎక్కడి నుంచి అయినా సెక్యూరిటీగా ఉండిద్ది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. అమరావతి దగ్గర వాళ్ళది పార్టీ హౌస్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఎవ్రీ డే వాళ్ళు ఐఎమ్ సీయింగ్, నాది రూట్ అటే, ఐఎమ్ సీయింగ్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అండ్ బీయింగ్ దేర్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఆన్ వేర్ దే ఆర్ బీయింగ్. ఎక్స్పెక్టింగ్ ది చేంజ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. ఓకే, అంటే గిరిజన ప్రాంతానికి వెళ్ళారు అని చెప్పేసి అని అన్నారు కదా, ఆయన గెలవక ముందు చెప్పారంట, మాటిచ్చారంట ఆ ఏరియాకి నేను గెలిచిన తర్వాత నేను వస్తాను చేస్తాను అని చెప్పి. మరి గెలిచిన తర్వాత బేసిక్గా ఎవరైనా కూడా ఒక హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అనేవి గుర్తుపెట్టుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకొని మరి చేసి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? హోప్ఫుల్లీ వెరీ హ్యాపీ బికాస్ అలాంటి ప్రదేశాలకి ఎవరు వెళ్ళరు. బేసికల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఎవరు వినాలనుకోరు, బట్ హీఈస్ డూయింగ్ దట్ అంటే ఇట్స్ హ్యాపీ. ఓకే, ఎలా అనిపిస్తుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందంటారా లేదంటారా? ఎస్ వీ కెన్ సే దట్. చూస్తున్నాం కదా చేంజెస్. హ్యాపీ. ఓకే, నారా లోకేష్ గారి ద్వారా ఐటీ కంపెనీస్ వచ్చి అంటారా, మరి విదేశాలు తిరుగుతున్నారు, ఐటీ కంపెనీస్ కావాలి అని చెప్పేసి అని అన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి, జాబ్ పరంగా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి అని అన్నారు కదా. ఎస్ అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ కూడా చూసాం అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఆల్రెడీ అవుతున్న ప్రాజెక్ట్స్ అవి వస్తే మేము ఇప్పుడు జాబ్ చేయాలంటే వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. హోప్ఫుల్లీ నెక్స్ట్ జనరేషన్స్ అయినా వేర్ దే ఆర్ బీయింగ్ చేసుకోవచ్చు జాబ్స్. దే విల్ బ్రింగ్ దట్ చేంజ్. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? జై కూటమి. ఓకే, చిన్న నీ పేరు? వినీలా. ప్రెసెంట్ ఎలా ఉంది చిన్న పరిపాలన అనేది చూసుకుంటే? 6 months అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా అయితే చాలా బాగుంది, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. పరిపాలన అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదమ్మా,
ఆయన లేడీస్కి చాలా సెక్యూరిటీగా ఉండాలి. ఇదివరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవారు లేడీస్. ఇప్పుడు ఆయన ద్వారా మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? సపోర్ట్ ఉందా? మంచి రోజు ఆల్రెడీ వచ్చేసాయి, ఇంకా రావడం కాదు ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకపై కూడా ఇలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం ఏంటి మీకు? అంటే మంచి చేస్తారని నమ్మకం ఉందా? అంటే సినిమాల్లో చూసారని నమ్మకం, పొలిటికల్లోకి వచ్చాక నమ్మకం వచ్చిందా? సినిమాల్లోనే నమ్మకం ఉండేది ఇంతకు ముందు అమ్మాయిల మీద. ఓకే. సో ఇక్కడికి వచ్చాక ఇంకా కొంచెం బాగా అయ్యింది. అదేవిధంగా మనకి కంపెనీస్ మంచి జాబ్స్ వస్తాయని నమ్మకం ఉందా? యాజ్ ఎ స్టూడెంట్స్గా మన వేరే స్టేట్ వెళ్ళి జాబులు చేసుకోకుండా మన స్టేట్లోనే జాబ్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ. తీసుకొస్తారా? మనకి ఇక్కడ తీసుకొస్తారా లేదా? తీసుకొస్తారు, ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళకి జాబ్ ఇస్తే వేరే స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. మనం ఇక్కడే ఉండి డెవలప్ అవ్వచ్చు. యాజ్ ఎ స్టూడెంట్స్కి మీరు అందరూ వేరే స్టేట్ వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నారా? పేరెంట్స్ ముందే జాబ్ చేద్దాం అనుకుంటున్నారు? పేరెంట్స్ ముందే. ఎందుకు వేరే స్టేట్కి వెళ్ళాలని లేదా? లేదు, బికాజ్ మన స్టేట్లో ఉంటే పేరెంట్స్ ముందు ఉండొచ్చు అన్న హ్యాపీయా? ఓకే. మీ ఎడ్యుకేషన్, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే లోపు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్లోనే కంపెనీలు తీసుకొస్తారు అని నమ్మకం ఉందా? మరి ఉందా? వాట్ అబౌట్ యూ? మీరేం చెప్తారు? అంటే నమ్మకం ఉందా తీసుకొస్తారు? నమ్మకం ఉంది. డెవలప్మెంట్ జరిగిద్దా లేదా? ఐ అగ్రీ విత్ హర్. అవునా? డెవలప్మెంట్ జరిగిద్దా? నమ్మకం ఉందా? వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు లేడీస్కి చాలా సపోర్ట్గా ఉంటానన్నారు కదా, మీకు ఏమైనా కనపడుతుందా? పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజల్లో తిరిగినట్టుగా ఏమైనా కనపడుతుందా? రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చిన్న ఇప్పుడు నార్మల్గా మనం లెగిసిన దగ్గర నుంచి తరచుగా వింటానే ఉండేవాళ్ళం, చిన్నపిల్లల్ని చంపేశారు, లైక్ అమ్మాయిలు మిస్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉండేది కదా. ఇప్పుడే అలాంటి ఏమైనా న్యూస్లు వింటున్నారా? లేదు. తగ్గినాయి అంటారా నిజంగానే? మరి పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ పర్ఫెక్ట్గా ఉందండి? వాళ్ళ రూలింగ్ బాగుంది. నిజంగా పర్ఫెక్ట్గా ఉందంటారా? లా అండ్ ఆర్డర్, ఆడవాళ్ళకి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఉందంటారా? సెక్యూరిటీ పరంగా మరి లోకేష్ గారు ఏమంటున్నారంటే ఎటు వెళ్ళకూడదు, జాబ్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏపీలోనే రావాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. రానున్న రోజుల్లో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకున్నారు? డెవలప్ అయితే బాగుంటుంది. మరి సీఎం గారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కూడా డెవలప్ చేసేయాలి, అమరావతి డెవలప్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, మనకంటూ ఒక రాజధాని ఉంటుంది అంటున్నారు కదా. ఇంకా ఎలా ఉండబోతుంది అనుకున్నా? నిజంగా డెవలప్ చేస్తారంటారా? డెవలప్ చేస్తారు. మన ఇండియా అనేది ఇంకా బాగా డెవలప్ అయింది వాళ్ళ వల్ల అని మేము అందరం హోప్ చేస్తాం. డెవలప్ కూడా చేస్తాం. ఓకే. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగుంది. చిన్న నువ్వు ప్రభుత్వం నువ్వు బాగుంది.